మన పొలాల భవిష్యత్తు ఏంటి, మన అడవుల మనుగడ ఎలా, ఈ రెండింటినీ మన రాజ్యాంగమే శాసిస్తుందంటే ఆశ్చర్యంగా ఉంది కదూ. అవును, భారత రాజ్యాంగంలో ఉన్న రెండు కీలకమైన అధికరణలు, అవే 48 మరియు 48A. ఇవి మన దేశ వ్యవసాయ విధానాలను, పర్యావరణ పరిరక్షణను ఎలా నిర్దేశిస్తున్నాయో ఈరోజు మనం వివరంగా చూద్దాం. ఈ ప్రశ్న వెనుక అసలు విషయం దాగి ఉంది. ఒకవైపు పొలాల్లో పంటలు పండాలి, దేశం అభివృద్ధి చెందాలి. మరోవైపు అడవులు, అందులోని జీవరాశులు బతకాలి. ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ మన రాజ్యాంగ నిర్మాతలు ఎలాంటి మార్గాన్ని చూపించారో ఇప్పుడు పరిశీలిద్దాం. మన ప్రయాణంలో మొదటి స్టాప్ అధికరణ 48. ఇది మన దేశానికి వెన్నెముక నాంటి వ్యవసాయం, ఇంకా గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు రాజ్యాంగబద్ధంగా ఎలాంటి పునాది వేసిందో చూద్దాం. సో ఈ అధికరణ 48 చాలా స్పష్టమైన లక్ష్యాలను మన ముందు పెడుతుంది. మొదటిది, వ్యవసాయాన్ని పాత పద్ధతుల్లో కాకుండా ఆధునిక శాస్త్రీయ పద్ధతుల్లోకి మార్చాలి. ఇక రెండవది, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు జీవనాధారమైన పశుసంపదను కాపాడుకోవాలి. ఈ అధికరణలో రెండు ప్రధానమైన అంశాలున్నాయి. ఒకటి, అగ్రికల్చర్ ఇంకా యానిమల్ హస్బెండరీ, అంటే వ్యవసాయం, పశుపోషణలో మోడర్న్ పద్ధతులను ఎంకరేజ్ చేయడం. రెండు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు చాలా కీలకమైన ఆవులు, దూడలు లాంటి పశువుల వధను అరికట్టడం. అయితే 1958లో మొహమ్మద్ హనీఫ్ ఖురేషీ కేసులో సుప్రీంకోర్టు ఒక కీలకమైన తీర్పిచ్చింది. పశువధను గుడ్డిగా నిషేధించడం కాకుండా ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం సహేతుకమైన ఆంక్షలు పెట్టవచ్చు అని చెప్పింది. అంటే ఆర్థిక అవసరాలకు, పౌరుల హక్కులకు మధ్య ఒక బ్యాలెన్స్ ఉండాలని సూచించిందన్నమాట. ఇది ఈ చట్టమమల్లో ఒక పెద్ద టర్నింగ్ పాయింట్. ఇక 2005 వచ్చేసరికి గుజరాత్ ప్రభుత్వం వర్సెస్ మీర్జాపూర్ కేసులో సుప్రీంకోర్టు తన వైఖరిని ఇంకాస్త స్పష్టం చేసింది. గోవధపై సంపూర్ణ నిషేధాన్ని సమర్థించింది. అంతేకాదు, మన దేశ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు పశు సంపద ఎంత ముఖ్యమో గట్టిగా చెప్పింది. ఈ తీర్పుతో అధికరణ 48 ప్రాధాన్యత మరింత పెరిగింది. ఓకే, వ్యవసాయం, ఆర్థిక వ్యవస్థ గురించి చూశాం కదా. కానీ అభివృద్ధి చెందుతున్న దేశానికి మరో పెద్ద సవాలెదురైంది. అదే పర్యావరణ విధ్వంసం. దానికి సమాధానంగా మన రాజ్యాంగంలోకి వచ్చిన ఒక రక్షణ కవచమే ఈ రెండవ మూలస్తంభం, అధికరణ 48A. ఇక్కడొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, మన రాజ్యాంగం మొదట అమల్లోకొచ్చినప్పుడు పర్యావరణ పరిరక్షణకు ప్రత్యేకంగా ఒక అధికరణ లేదు. ఏకంగా 26 సంవత్సరాల తర్వాత 1976లో దేశానికి పర్యావరణం మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని గుర్తించారు. అప్పుడే 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ అధికరణ 48Aను చేర్చారు. ఈ అధికరణలో వాడిన పదాలు చాలా శక్తివంతమైనవి. పర్యావరణాన్ని కాపాడడం, దాన్ని ఇంకా మెరుగుపరచడం, అడవుల్ని, వన్యప్రాణుల్ని సంరక్షించడం, ఇవన్నీ కేవలం సలహాలు కాదు, ఇవి ప్రభుత్వం యొక్క విధి అని రాజ్యాంగం స్పష్టంగా చెప్తోంది. నిజానికి ఈ అధికరణ ఒక విప్లవం లాంటిది. దేశంలో పర్యావరణానికి సంబంధించిన చట్టాలన్నింటికీ ఇదే మూలం. అయితే అన్నింటికన్నా ముఖ్యమైన మలుపేంటంటే, సుప్రీంకోర్టు దీన్ని అధికరణ 21, అంటే ప్రతి పౌరుడి జీవించే హక్కుతో లింక్ చేసింది. దీని ప్రభావం చాలా చాలా లోతైనది. ఆ జీవించే హక్కు అనే కాన్సెప్ట్ని న్యాయస్థానం ఎలా అర్థం చేసుకుందో సుభాష్ కుమార్ కేసులో మనకు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ కేసు పర్యావరణ హక్కుల పరిధిని మనం ఊహించని స్థాయికి తీసుకెళ్లింది. కాలుష్యం లేని నీరు, గాలి పొందే హక్కు ఒక ప్రాథమిక హక్కు. చూశారా సుప్రీంకోర్టు తీర్పు ఎంత సూటిగా ఉందో? అంటే పరిశుభ్రమైన పర్యావరణం అనేది ప్రభుత్వం మనకు ఇచ్చే వరం కాదు, అది ప్రతి పౌరుడి ప్రాథమిక హక్కు అనమాట. ఇది పర్యావరణ న్యాయంలో ఒక హిస్టారిక్ మూమెంట్. ఇక ఎంసీ మెహతా పేరు చెప్పకుండా భారత పర్యావరణ చట్టాల గురించి మనం అస్సలు మాట్లాడలేం. ఆయన వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దేశ పర్యావరణ చట్టాల రూపురేఖలనే మార్చేశాయి. ఈ అధికరణకు రాజ్యాంగబద్ధమైన పునాదుల్ని మరింత బలోపేతం చేశాయి. ఈ కేసులన్నింటి సారాంశం ఒక్కటే: స్వచ్ఛమైన పర్యావరణం అనేది జీవించే హక్కులో ఒక భాగం. ఈ ఒక్క తీర్పుతో పర్యావరణాన్ని కాపాడే బాధ్యత కేవలం ప్రభుత్వం మీదే కాదు, కాలుష్యానికి కారణమయ్యే ప్రతి పరిశ్రమ పైనా పడింది. మరి ఆ బాధ్యతను ఎలా అమలు చేయాలి? దీనికి సమాధానంగా వెల్లూర్ సిటిజన్స్ వెల్ఫేర్ ఫోరం కేస్ భారత పర్యావరణ చట్టానికి రెండు చాలా పవర్ఫుల్ ఆయుధాలను ఇచ్చింది. ఆ రెండు సూత్రాలు ఏంటంటే, మొదటిది ముందు జాగ్రత్త సూత్రం. అంటే పర్యావరణానికి ఏదైనా నష్టం జరగవచ్చు అని చిన్న అనుమానమున్నా పూర్తి సైంటిఫిక్ ప్రూఫ్ కోసం ఆగకుండా నివారణ చర్యలు చేపట్టాలి. ఇక రెండవది కాలుష్యకారకుడే చెల్లించాలి అనే సూత్రం. చాలా సింపుల్, ఎవరు పాడు చేశారో వాళ్లే బాగుచేయాలి. పర్యావరణాన్ని నాశనం చేసిన వారే దాన్ని మళ్లీ బాగుచేసే ఖర్చును భరించాలన్నమాట. ఇప్పటిదాకా మనం ఈ రెండు మూలస్తంభాలను విడివిడిగా చూశాం. ఇప్పుడు ఈ రెండింటినీ కలిపి చూస్తే మనకు ఎలాంటి చిత్రం కనిపిస్తోంది? అవి ఒకదానితో ఒకటి ఎలా సంబంధం కలిగియున్నాయో అర్థం చేసుకుందాం. ఈ పోలిక చూస్తే మనకు విషయం చాలా క్లియర్గా అర్థమవుతుంది. అధికరణ 48 మన భూమి ప్రొడక్టివిటీ మీద, అంటే వ్యవసాయం మీద ఫోకస్ చేస్తే, అధికరణ 48A మన భూమి ఆరోగ్యం మీద, అంటే పర్యావరణం మీద ఫోకస్ చేస్తుంది. చివరికి చెప్పాలంటే ఈ రెండు అధికరణలు ఒకే నాణానికి బొమ్మ బొరుసులాంటివి. ఒకటి గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు బలాన్నిస్తే, మరొకటి పర్యావరణానికి రక్షణ కవచంలా పనిచేస్తుంది. ఈ రెండూ కలిస్తేనే సుస్థిరమైన దేశ నిర్మాణం అనేది సాధ్యం. ఈ మొత్తం విశ్లేషణను 5 కీలక పదాల్లో గుర్తుపెట్టుకోవచ్చు: శాస్త్రీయ వ్యవసాయం, గోసంరక్షణ,
సుస్థిర అభివృద్ధి, ముందు జాగ్రత్త సూత్రం మరియు పర్యావరణ పరిపాలన. ఈ 5 స్తంభాల మీదే భారతదేశ భవిష్యత్ విధానాలు ఆధారపడి ఉంటాయి. ఈ విశ్లేషణను ఒక ప్రశ్నతో ముగిద్దాం. రాబోయే 50 ఏళ్లలో అభివృద్ధి వైపు దూసుకెళ్తున్న భారతదేశం ఈ 2 మూల స్తంభాల మధ్య బ్యాలెన్స్ ఎలా సాధిస్తుంది? మన ప్రాధాన్యత ఆర్థిక ప్రగతికా లేక పర్యావరణ పరిరక్షణకా? ఈ ప్రశ్నకు దొరికే సమాధానమే మనందరి భవిష్యత్తును నిర్దేశిస్తుంది. ఆలోచించి